16. పాత నెంబరు 216, క్రొత్త నెంబర్ అయితే 218. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిదని పాడుకుంటాం. పాట సంఖ్య 218, క్రొత్త నెంబర్ అయితే, పాత నెంబర్ అయితే 216. 216 మరి క్రొత్త నెంబర్ అయితే 218. కంజర్లు యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిదని పాడదాం. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది. స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చే, ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఇంతైన జనముగా మమ్ము చేసేను, ఇంతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడము, మా శైలము మా కేడము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడాలి. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది.
యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్షణ శృంగము, ఉన్నత దుర్గము రక్షణ శృంగము, రక్షించువాడు మన దేవుడే, రక్షించువాడు మన దేవుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన, అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోలతోనూ, రాత్రింబవళ్ళు వేణోలతోనూ స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. పాటల బుక్లు పాట సంఖ్య 133. పాటల బుక్ 133, పాట సంఖ్య 133, పాత నెంబర్ అయితే 131. పాట ఆంటీకి. సర్వకృపానిధియగు ప్రభువా సకల చర సంతోషమా, ఆ పాట పాడుకుందాం. పాట సంఖ్య 133, పాట సంఖ్య 133, 131. క్రొత్త నెంబర్ అయితే 133, పాత నెంబర్ అయితే 131. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా,
స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా హల్లెలూయా పాడాలి. హల్లెలూయా హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భావింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భావింప అనుదినము కృపనిచ్చితివి. నాదునే అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదునే అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో. మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా.
భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా హల్లెలూయా 133 హల్లెలూయా 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 అని పాడేదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. ఎవరు పాడని గీతమును యేసుని హేతువులేకై ప్రేమించెను. యేసుకునేలే నివ్వగలను. హేతువులేకై ప్రేమించెను. యేసుకునేలే నివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. చివరిగా ఇంకో పాట పాడుకుంటాం. 95 పాట సంఖ్య 95. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లసించు. 92 93 పాత నెంబర్ అయితే 93, క్రొత్త నెంబర్ అయితే 95. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే. పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు. రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు. దీక్ష తోడా యెరూషలేము వచ్చుచుండే.
దీక్ష తోడా యెరూషలేం వచ్చుచుండే. ఇది గోరే రాజు వచ్చుచుండే. సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. సాటి ఈ భువిల్ అత్యంత మగు ప్రేమతో సాత్వికుడు ఈ భువిల్ అత్యంత మగు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండే. నిత్యరాజు నరులకై వచ్చుచుండే. ఇది గోరే రాజు వచ్చుచుండే. సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు. దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన ప్రాణమియా పాపులకై వచ్చుచుండే. ప్రాణమియా పాపులకై వచ్చుచుండే. ఇది గోరే రాజు వచ్చుచుండే. సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇలాను గాడిద లేకే బాలురాతో త్రమ్ములతో, ఇలాను గాడిద లేకే బాలురాతో త్రమ్ములతో, బలుడగునే ప్రభు వచ్చుచుండే. బలుడగునే ప్రభు వచ్చుచుండే. ఇది గోరే రాజు వచ్చుచుండే. సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. కుమారుడు దేవుడు పాపులకు, దావీదు కుమారుడు దేవుడు పాపులకు, జయ గీతములతో వచ్చుచుండే. జయ గీతములతో వచ్చుచుండే. ఇది గోరే రాజు వచ్చుచుండే. సియోన్ కుమారి సంతోషించు, యేసుని ప్రేమించుచు, హోసన్నా పాడేదము. యేసుని ప్రేమించుచు, హోసన్నా పాడేదము. యేసుడిలా వచ్చుచుండే. హల్లెలూయా. యేసుడిలా వచ్చుచుండే. హల్లెలూయా. ఇది గోరే రాజు వచ్చుచుండే. సియోన్ కుమారి సంతోషించు,
యెరూషలేం కుమారి ఉల్లాసించు, ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. మనం బైబిల్ ఎత్తి బైబిల్ కోర్స్ పాడుకుంటాం. బలిబలే మాట బంగారు మాటను పాడుకుంటాం. ఎవరైతే బైబిల్ చదివినారో ప్రతిరోజు చదువురాను కూడా తెచ్చు, చదువు వచ్చిన వాళ్ళు మరి బైబిల్ చదవాలి. దైవజనుడు భక్ష్యం గారు ఒక మాట్లాడతారు, ప్రార్థన చేయకుండా పని పట్టకూడదు, బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళద్దు. ప్రార్థన చేయకుండా ఏం చేయకూడదండి, పని పట్టుకోవద్దు. అలాగనే మరి బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళద్దు. బయటికి వెళితే ప్రమాదాలే కాచుకొని ఉంటున్నాయి. కనుకనే మనం ప్రభుత్వం మాట్లాడితే దేవుడు మనల్ని తప్పిస్తాడు. బలిబలే మాట బంగారు మాటను పాడతాం. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితానా నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితానా నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. చిన్న ప్రార్థన చేసుకుందాం అన్న, ప్రార్థన చేయండి. ప్రభాకర్ ప్రార్థన చేస్తాడు. మా తండ్రి, దయగల ప్రభా, ఈ పవిత్రమైన ఘనమైన నామమును బట్టి దేవా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఎంతవరకు పుట్టిన యొక్క అనుమతుల మొదటి యొక్క మాసం 8వ తారీఖు వరకు మమ్మల్ని మీరు సజీలుగా నిర్మించినారు ప్రభా. మరి పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారని సూచిస్తున్నా వచ్చిన మా ప్రియ కుటుంబాన్ని బట్టి వందనాలు. ఇదిగో ఇంకా రావాల్సిన వారిని సకాలం మీరు తీసుకురండి. రాష్ట్రం మరి ప్రభా అభిషేకించి దేవా నాయన మంచి ఆరోగ్యం బలముని ఇంకా దయచేయండి. రవాణం చుట్టూ ప్రభా కంచె ఉంచండి. కానొచ్చి కాన అంధకార శక్తులను బంధించు. మీ వెలుగు నాయన ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వాతావరణం కూడా అనుకూలపరచండి. ఈ దినం నాయన మరి నా తండ్రి స్థితులకి పాత్రలు దేవా ఆరాధనకి యోగ్యుడైన మా తండ్రి నీ వందనాలు. ఇదిగో మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా ఆరాధించడానికి ప్రభా మరి నా తండ్రి మీరు ప్రాణాన్ని మీరు కాపాడుతూ వచ్చినందుకు వందనాలు. ఇదిగో నాయన నీ మాటలు ఏది అవసరమో నాకు మాకు దేవా అటు మాటలు ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా బయలుపరచండి. ఆకాశ నీ తూములు నాయన ఇప్పుడైనా విస్తారమైన మీ యొక్క మాటలు అనుగ్రహింపచేయమని దేవా నా తండ్రి ఇంటి ద్వారా వాక్యం ద్వారా మేము దేవా వాక్యం వెలుగులో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని అనుగ్రహింపచేయమని దేవా మా ముందు రక్తమాసం బట్టి వందనాలు. దేవా నా తండ్రి బలవాత్మాన్ని కూడా మీరు మహిమ తెచ్చుకోమని దేవా ఆత్మీయతలో దేవా మరి ఇంకా మేము ఏ రీతిగా ఉండాలనేది ప్రభావ మీరు మాకు చూపించి దేవా సహాయపడుతున్నామని ప్రతిదీ కూడా మీకు అప్పచెప్పుకుంటూ దేవా మరొకసారి నాయన ఈ దినం జరుగుతున్న పరిచర్య ఆవద్దు ప్రపంచం అంతటి కొరకు ఎగురం ద్వారా దేవా జిల్లా మండల గ్రామాల్లో దేవా నా తండ్రి స్థిరపరిచేయండి. నీ పనికి ఏది ఆటంకం లేకుండా మీ ప్రజలు వెళుతుండగా మీరే సహాయపడుతున్నామని నిలబడుతుంది. నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ సీఎంలో ఉంటుంది నీ దాసుని కూడా నన్ను మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పచెప్పు. మీరే తోడుగా కరెంటు వాతావరణం అయితే మీ ఆదరణ ఉంచుకోమని
సమస్త ఘనత మహిమ స్థితి ప్రభావం ఆరోపించు ఆయన కోరుకొని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. మనం ప్రభువారిని ఆరాధించక మునుపు దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఏకమైన రీతిలో ప్రభువారిని ఆరాధించడానికై సిద్ధపడదాం. దేవుని వాక్యం నుండి మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. మార్కు సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మనం మార్చి ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిసి ఒక వచనం చదవండి. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓచు చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటవారు ఆయన మీద నేరము మోపుకోవాలని నుండి విశ్రాంతి దినమున వాడిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుకుంది. ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఓచు చేయగలవాడితో చెప్పి వారిని పిలిచి, విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ప్రాణహత్య ధర్మమా ధర్మమా అని అడిగాను. అందుకు వారు కూరకుండేది. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలే చూచి నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. కలిసి చదువుకుందాం. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగో సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న సమయంలో మరి ఆయన చనిపోక మునుపు, యేసు ప్రభువారు సిలువకు అప్పగింపక మునుపు ఈ లోకంలో మరి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు కనుక మరి అలాంటి మరి తర్వాత ఎంతోమందిని స్వస్థపరిచినట్లుగా మనం దేవుని వాక్యం చూడవచ్చు. యేసుప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు ఏం చేశాడంటే తండోపతండ్రులుగా యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేసేవాడంటే అందరిని కూడా స్వస్థపరిచేవాడు. నా మాటలు కావు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 వచ్చింది చదవండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించు, దేవుని రాజ్యమును గూర్చిన స్వార్థను ప్రకటించు, ప్రజల్లోనే ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు, గలిలయనంతటా సంచరించెను. చదవడం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్రు రోగులను, పక్షవాయు గల వారిని ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఆ సమయంలో మరి ఇలాగనే ఒకరోజు వచ్చింది. అది మరి సమాజ మందిరంలో మరి సమావేశం అయ్యేది. సమాజ మందిరంలో అంటే అలాగో ఇప్పుడంటే దేవుని ఆరాధించడానికి మందిరాలు ఉండేయండి. కనుక సమాజ మందిరం అంటే అక్కడక్కడ గుంపుగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా సమాజ మందిరాలు అంటుంటారు. అయితే ఆ సమయంలో మరి యేసు ప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తి ఎవరండి? రైట్ ఇద్దరు అమ్మా ఇద్దరు పెంచుకుంటాల. యేసు ప్రభువు దగ్గరికి ఒక ఓచు చేయగల వ్యక్తిని తీసుకొచ్చినారు. అది విశ్రాంతి దినం. అది ఎప్పుడంటే చెప్పండి. అది విశ్రాంతి దినం అంటే ఆదివారం అనుకోండి.
అంటే ప్రభుని ఆరాధించే దినం. ధర్మశాస్త్రం ప్రకారం అయితే అది మరి 7వ రోజు వస్తుంది కదండి. 6 రోజులు కష్టపడి 7వ రోజున, కనుక మనకు కూడా 7వ రోజు విశ్రాంతి దినం, ప్రభుని ఆరాధించే దినం. అయితే ఆ సమయంలో ఒక వ్యక్తిని తీసుకొచ్చినారు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, చదవండి మొదటి వచనం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓత చేయగలవాడు ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి మరి ఓత చేయగలవాడు అంటే మీకు తెలుసు, ఒక చెయ్యి సన్నగా ఉంటుందండి. అది ఏమి పని చేయదు, లైట్గా లూజ్గా ఉంటుంది, లుక్గా అట్లాగా ఆడుకుంటూ ఉంటుంది. అంతే తప్ప ఒక చెయ్యి పని చేసినట్టు ఒక చెయ్యి అవతల చెయ్యి పని చేయదు, లేక ఈ చెయ్యి పని చేసినట్టు ఆ చెయ్యి పని చేయదు. మరి ఇది ఆ వ్యక్తికి అటువంటి బలహీనత, సన్నగా ఉంటుంది అనమాట. ఆ చెయ్యి సన్నగా ఉంటుంది, చేతులు కూడా సన్నగా ఉంటాయి, వ్రేళ్ళు కూడా సన్నగా ఉంటుంటాయి. దాన్ని ఓత చేయగలవాడు అంటారు. అయితే ఆ వ్యక్తిని ఏం చేశారండి, ఆ వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చినాడు. సరే, వచ్చిన తర్వాత ఏం జరిగిందో చదవండి. అచ్చట వారు ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను చూశారండి. అక్కడ ఒక బ్యాచ్ ఉంది, అక్కడ ఒక 3 గుంపుల వారు ఉన్నారు. ఎవరంటే చూడండి, ఇక్కడ రాసి ఉంది 2వ అధ్యాయంలో వాళ్ళకు బ్యాచ్ చూద్దాం. 16వ వచనం. తర్వాత 15 వచ్చింది చదవండి. 15 అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోను చూడండి, ఇక్కడ ఎవరెవరు ఉంటారండి? సుంకరులు ఉన్నారు, పాపులు ఉన్నారు. తర్వాత 16 వచనంలో మనం చూస్తే పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. చూడండి, పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు, ఇంకెవరండి? పాపులు. ఇలాగ గుంపులుగా ఉంటారన్నమాట యేసుప్రభు దగ్గర. చూడండి, ఒకటి గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరుడా. అయితే ఈ యొక్క మరి పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, యేసుప్రభు వారు విశ్రాంతి దినమున ఆ వ్యక్తిని బాగు చేస్తాడేమో అనుకొని ఏం చేశారంటే, యేసుప్రభు వారి మీద నేరం మోపాలని. చూడండి, వాళ్ళు ఎవరండి చెప్పండి అమ్మా? నేరము మోపేవాళ్ళు. నేరము మోపవలనని 2వ వచనం రాసి ఉంది కదా. మనం చదువుకున్న మార్క్స్ వార్త 3వ అధ్యాయం 2వ వచనంలో అచ్చట వారు ఆయన మీద నేరం మోపాలని. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా, అక్కడ ఒక 4 గుంపుల వారు ఉన్నారు. ఆ గుంపుల వారు యేసుప్రభు మీద ఏం తప్పు దొరికిద్దా, యేసుప్రభు వారి మీద ఏం పొరపాటు దొరికిద్దా, ఏం తప్పు దొరికిద్దా అని కనిపెడుతున్నారు. చూడండి, తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఓత చేయగలవాడండి. ఎన్నో సంవత్సరాల నుంచి పాపం ఎంతో మరి బలహీనంగా ఉన్నాడు, ఎంతో మరి దేన స్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి. అయితే అక్కడే ఉన్నారు 4 గుంపుల వారు. అయితే వాళ్ళు ఏం కనిపెడుతున్నారంటండి, చూడండి, విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెడుతున్నారు. అయితే యేసుప్రభు వారు వాళ్ళ హృదయాన్ని ఎరిగినాడండి. యేసుప్రభు వారు వాళ్ళ హృదయాన్ని తెలుసుకున్నాడు. యేసుప్రభు వారు వాళ్ళ హృదయం తెలుసు కనుక ఏం జరిగింది చదవండి. 3వ వచనం. ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఓత చేయగలవంతో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేటు ధర్మమా, కీడు చేటు ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకున్నారు. చూసారండి, ఎప్పుడైతే వాళ్ళ యొక్క స్వభావాన్ని, వాళ్ళ హృదయాన్ని యేసుప్రభు వారు ఎరిగినాడో, వాళ్ళ లోపల ఒక అసూయ ఉంది, లోపల ఒక పగ ఉంది, లోపల ఒక స్వార్థం ఉంది, లోపల ఒక ఏముందండి మేలు చేయని స్థితి ఉంది,
లోపల ఏముందంటే అందుకని యేసు ప్రభువు ఏమంటున్నాడు, మీరు కీడు చేయటి ధర్మమా మేలు చేయటి ధర్మమా? చూడండి, కీడు చేసేది మీకు ధర్మమా మేలు చేసే ధర్మమా అని ప్రశ్నించాల్సిన అవసరత ఏర్పడద్ది. ప్రియమైన సహోదరి సహోదరుడా, అయితే వాళ్ళ హృదయ కాఠిన్యమును ఎరిగినాడంట. చూడండి, ఎన్నో వచనం అండి? 5వ వచనం. ఆయన హృదయ కాఠిన్యమును, ఆ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని చూచి నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడాను. సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు ఎలాంటి వాడు తెలుసండి? ఆయన సమస్తమును కాదు, ఆయన సమస్తమును బాగు చేయవాడు. ఆయన సమస్తమును బాగు చేసేవాడు అండి మన దేవుడు. మన దేవుడు ఎవరు అనుకున్నారు? ఆయన సమస్తమును బాగు చేసేవాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరైనా సరే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినాడు. ఎవరండి ఆ వ్యక్తి? ఇప్పుడు మనం గమనించాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమైపోయినాడు? బాగుపడ్డాడు, బాగుపరచబడ్డాడు. అయితే మనం ఇప్పుడు ప్రభుని ఆరాధించాలి కనుక కొన్ని మాటలు మనము దేవుని అడుకుందాం. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనము దేవుని అడుకుందామండి. చూడండి, ప్రభుని ఆరాధించాలి కనుక ఇక్కడ మనం గమనించాలి. చదవండి 2వ వచనం. అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి, నేరం మోపాలనుకున్నారండి. ఈ స్వభావం ఎవరిది? సాతానుది కదా. ఎక్కడుందన్నమాట? నేరము మోపవలనని న్యాయాధిపతులు అనుకుంటా. చూడండి, న్యాయాధిపతులు, యెహోషువ న్యాయాధిపతులు. ఆయన నేరం మోపవలనని అని ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం అనుకుంటా. చూడండి, యెహెజ్కేలు గ్రంథము సరే, మనకు అది పరిచయమైన వాక్యమే కానీ ఇది ఎక్కడుందనేది గుర్తురావట్ల. చూపిస్తా. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం. చదవండి, మొదటి వచ్చిన కాడ నుంచి.
మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయ్యి అతని కుడిపార్శ్వమున నిలబడి ఉంటే అతను నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. కొరవల్లి ఉన్నాడు కనుక చదవండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించుకున్న వాడై దూత సముఖంలో నిలబడగా దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఆజ్ఞాపించి చాలు. ఇక్కడ మనం గమనించాలి. అంటే సాతానుగాడు దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవరిని ఫిర్యాదు చేస్తున్నాడండి? యెహోషువ మైల బట్టలు ధరించుకొని ఉన్నాడు మీ దగ్గర అని ఫిర్యాదు చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి. అంటే నెపములు మోపేవాడు ఎవరండి? సాతానుగాడు ఎలా ఉంటాడంటే అందుకని ఇక్కడ దేవుని వాక్యం రాసి ఉంది. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఇక్కడ నేరము మోపు వాళ్ళని, నేరం మోపేవాడు ఎవరండి? సాతాను క్రియలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రభుని ఎరక మునుపు, ప్రభుని తెలుసుకోక మునుపు మనం కూడా ఎలాంటి వారు అంటే నేరము మోపేవాళ్ళము. నేరం మోపేవాళ్ళు చూడండి ఇక్కడ మనం గమనించాలి. 3వ అధ్యాయంలో వారు ఆయన మీద నేరము మోపాలనుకుంటున్నారు. ఆయన ఏ తప్పు చేసేవాడు కాదు, ఆయన ఏ పొరపాటు చేసేవాడు కాదండి. ఆయనలో ఏ పాపము లేదని దేవుని వాక్యం రాస్తుంది యోహాను సువార్తలో. కనుక ఆయన ఎన్నడూ కూడా తప్పు చేసేవాడు కాదు, ఆయనలో ఏ పాపము లేదు. అయితే ఈ స్వభావం ఎవరిదంటే సాతానుగాడిది. ఈ స్వభావం ఎవరిదంటే నేరము మోపేవాడు. నేరం మోపేవాడు మొట్టమొదటిగా. రెండవది మనం గమనించాలి. రెండవది ఏంటంటే చూడండి, అక్కడ ఉంటున్న శాస్త్రుల పరిచయంలో వాళ్ళు ఉంటున్న స్వభావం ఏంటిదంటే మొట్టమొదటిగా చెప్పండి, ఎవరి స్వభావం ఉందండి? అంటే ఎవరి స్వభావం అది? సాతాను యొక్క స్వభావం కలిగిన వారుగా ఉన్నారు ఆ 4 బ్యాచ్లుగా ఉన్నవారు. రెండవ స్వభావం ఏముందో చూద్దాం. రెండవ స్వభావం 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము ఎన్నో వచనమంటే చూడండి, ఎన్నో వచనమంటే 4వ వచనం చదండి, లేక 2వ వచనం. అచ్చట వారు ఆయన మీద నేరము మోపవల నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెడుతున్నారు. చూశారండి, ఒకవేళ బాగు చేస్తాడేమో అంటే ప్రియమైన సహోదరి సహోదరుడు రెండవది స్వభావం చూపిస్తున్నాను అన్నమాట. ఎవరిలో అండి? ఎవరిలో? శాస్త్రుల్లో, పరిచయులు, సద్దుకేయులు, పాపులు, ఆ బ్యాచీలు, ఆ గుంపులో రెండవ స్వభావం ఏం కలిగి ఉన్నారంటే రెండవది ఆ వ్యక్తి బాగుపడటం ఇష్టం లేదు. చూడండి, ఎంతకాలం నుంచి ఉంటున్నాడో కదా ఒక చేతోని ఎంతకాలం నుంచి ఉంటున్నాడు కదండి. కనుక ఎంతకాలం నుంచి ఉంటున్నాడో కానీ అక్కడ ఉంటున్న వ్యక్తులకి ఆ వ్యక్తి ఏం చేయటం ఇష్టం లేదు, బాగుపడటం ఇష్టం లేదు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా అలాగనే ఉండిపోవాలంతే. ఆ సన్నటి చేతితోని అలాగూ బలహీనతో అలాగూ కృంగుదలతో ఉండాల్సింది తప్ప ఆ వ్యక్తి బాగుపడకూడదు. అటువంటి స్వభావం కలిగి ఉన్నవారు ఉన్నారు ఇక్కడ. తర్వాత మూడవది చూద్దాం. 4వ వచనం. వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఓరకున్నారు. చూడండి, యేసుప్రభువు వారు వాళ్ళ వ్యవహారాన్ని చూసి ఏమని అడిగినాడండి? అయ్యా, విశ్రాంతి దినమున ఏం చేస్తే మేలు, ఏం చేస్తే ధర్మము, మీరు చెప్పండి. ఏం చేస్తే ధర్మము? చూడండి, మేలు చేయటం ధర్మమా లేక కీడు చేయటం ధర్మమా? వీళ్ళు ఎలాంటి వాళ్ళు అండి? వీళ్ళు కీడు చేసేవాళ్ళు. ఈ కీడు చేసేవాళ్ళ స్వభావం ఎవరు తెలుసండి? అది కూడా సాతానుగాడిదే. మనము కీడు చేయకూడదు అని రాసిన బైబిల్లో. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక అనుకుంటా. యోహాను రాసిన మొదటి పత్రిక 1
మొదటి పత్రికేనండి కాదండి, 3వ పత్రిక 11వ వచనం చదవండి. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుడి సంబంధి, కీడు చేయవాడు దేవుడు చూచినవాడు కాదు. ఇప్పుడు ఇవి అక్కడ ఉంటున్న వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారండి? చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు కీడు చేయాలనే చూస్తున్నారు తప్ప వాళ్ళు యేసుప్రభు వారు మేలు చేస్తుంటే వీళ్ళు ఏం చేయాలనుకున్నారండి? వీళ్ళు కీడు చేయాలనుకుంటున్నారు. అందుకనే వాళ్ళని అర్థం చేసుకున్నాడు దేవుడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు. ఎవరండి? ఆ శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు, ఆ పాపులు. వాళ్ళు ఎలా ఉన్నారంటే మేలు చేసేవారుగా లేరు, మేలు చేసేవారు లేరు. వాళ్ళు కీడు చేసే వ్యక్తులుగా ఉన్నారు. ఇది ఎన్నో తలంపు చెప్పండి. 3వది, మొట్టమొదటిది నేరము మోపే వాళ్ళగా ఉన్నారు. అంటే అది ఎవరిదండి? అది సాతాను యొక్క లక్షణం అది. రెండవది చెప్పండి, రెండవది ఏంటన్నా? బాగుపడటం ఇష్టం లేదు. ఆ వ్యక్తి బాగుపడటం ఇష్టం లేదు కనుక యేసుప్రభు వారి వైపే చూస్తున్నారు తప్ప ఏమో ఎప్పుడు బాగు చేస్తారో ఇతను, యేసుప్రభు ఎప్పుడు బాగు చేస్తారేమో. ఎవరికైనా ఎట్లా ఉండాలండి? ఎవరికైనా ఎలా ఉండాలి చెప్పండి? అతను బాగుపడాలి కదా అనుకోవాలి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? బాగు చేస్తారేమో అని కనిపెడుతున్నారు. అంటే వాడు బాగుపడటం వాళ్ళకే ఇష్టం లేదు. ఇది రెండవ స్వభావం. 3వది కీడు చేసేవారు. 3వ స్వభావం ఏంటి తెలుసండి? వాళ్ళు కీడు చేసేవాళ్ళు. కీడు చేసే స్వభావం ఎవరిదని రాసి ఉంది? మనం దేవుని చూసిన వారు కారు. వాళ్ళు దేవుని చూసిన వాళ్ళు కాదు. కీడు చేసేవాళ్ళు దేవుని చూసిన వాళ్ళు కాదు కదా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది 3వ స్వభావం. 4వది చూద్దామండి. 4వది చూద్దాం. 5వ వచనం చదవండి. 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు, ఆ హృదయం ఎలా ఉందంటండి? కఠినంగా ఉంది. హృదయం కఠినంగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరా, హృదయం ఎంత కఠినంగా ఉంది తెలుసండి? వాళ్ళ హృదయం కఠినంగా ఉంది. సహోదరి సహోదరా, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నీవు నేను మన హృదయం అలా ఉండొద్దని దేవుని ఉద్దేశం. మనం అలా కీడు చేసే వ్యక్తులుగా ఉండొద్దని దేవుని ఉద్దేశం. అలాగ మనం మేలే చేయాలి తప్ప కీడు చేసే వ్యక్తులుగా ఉండొద్దు. కనుక నేరం మోపే వ్యక్తులుగా ఉండొద్దని దేవుని ఉద్దేశం. ఇక్కడ 4వదిగా మనం గమనిస్తే వారి హృదయం ఏమైపోయిందంటండి? కఠినమైపోయిందంటండి. కఠిన హృదయం అంటే అందుకని దేవుని వాక్యం రాసింది. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పుకుంటే ఏమంటాడంటే తెలుసండి? వారు హృదయములో తప్పిపోయినారు అంటాడు. చూడండి హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. లేక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడలా అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హృదయాలు ఏమైపోయిందంటండి? వాళ్ళ హృదయం ఏమైపోయిందంట? చెప్పండి అమ్మా. వాళ్ళ హృదయం కఠినమైపోయింది. సహోదరి సహోదరుడా, కఠినమైపోయిందంటండి వాళ్ళ హృదయం. అక్కడ ఉంటున్న గుంపు, అక్కడ ఉంటున్న బ్యాచ్, వాళ్ళ హృదయం కఠినమైపోయింది. అంటే ఆ హృదయం చూసినాడు దేవుడు. మన ప్రభు ఎవరు ఏం చూసేవాడు దేవుడు అని చెప్పండి? ఆయన హృదయమును చూసే దేవుడు. ఆయన పైవేషం చూసే దేవుడు కాదు, ఆయన హృదయమును. చూడండి, నా మాటలు కాదు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం అనుకుంటా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే యెహోవా అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైవేషమును చూచుదురు కానీ లక్ష్య పెడుతురు కానీ
యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూడండి, మన ప్రభు దేన్ని చూస్తాడండి? మన పైవేషం కాదు, మన హృదయాన్ని చూసే దేవుడు. ఆయన మన హృదయాన్ని చూసే దేవుడు అండి. వాళ్ళ హృదయాన్ని చూసిండు. వాళ్ళ హృదయంలో చూస్తే ఏం లేదు, కాస్త ప్రేమ లేదు, కనికరము లేదు, జాలి లేదు, దయ లేదు, వాచ్యత లేదు, కరుణ కటాక్షములు లేవు వాళ్ళ హృదయములో. అందుకనే దేవుడు ఏమని చేసినాడంటే వాళ్ళ హృదయ కాఠిన్యమునకు దుఃఖపడాల్సి వచ్చింది. సహోదరి సహోదరా, ఇది 4వ స్వభావం. వాళ్ళ ఉంటున్న 4వ స్వభావం ఏంటంటే హృదయము కఠినం అయిపోయింది. 5వది మనం అక్కడే చూద్దాము, దుఃఖపడి. అంటే ఏం చేస్తాడంటే దేవుడు దుఃఖపడటం అంటే ఏడ్చిండు. చూడండి, ఆయన ఏడ్చినట్లుగా చాలాసార్లు మనం చూస్తాం. లూకా సువార్త 8 ఆయన యెరూషలేమును చూచి ఏడ్చని రాసినాడు. చూడండి, ఆ 19వ అధ్యాయం 41వ వచనం చదవండి. లూకా సువార్త 19:41. చదవాలి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. చాలా ఏ పట్టణం అండి ఇది? యెరూషలేము పట్టణాన్ని చూసి దేవుడు ఏం చేసినాడు? ఏడ్చినాడు. ఇప్పుడు వాళ్ళని చూసి కూడా దేవుడు ఏం చేసినాడండి? దుఃఖపడ్డాడు, ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, కనుక నన్ను మనల్ని బట్టి ప్రభు ఎన్నిసార్లు ఏడ్చాడని తెలుసండి? నేను చాటును ఏడ్చుదును అన్నాడు. దేవుడు ఏమని తెలుసండి మన గురించి? చెప్పడమ్మా. కొందరు ఏం చేస్తారు చెప్పండి. మనకు తెలుసు దేవుని వాక్యములో యేసేపు వాళ్ళ అన్నాలను చూసి ఏం చేసింది తెలుసండి? చాటుకు పోయి వచ్చిండు, తట్టుకోలేక వాళ్ళని చూసి ఏం చేసినాడు? ఆగలేక చాటుకు పోయి ఏడ్చినట్టు రాసిన బైబిల్లో. అలాగనే ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. అయినను మీరు ఆ మాట విన్నోళ్ళని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చేదను. సహోదరి సహోదరుడా, అక్కడ ఉంటున్న బ్యాచ్, ఆ గుంపు వారు ఏం చేశారంటే దేవుణ్ణి ఏం చేశారండి? ఏడిపిస్తున్నారు. అయ్యో, నీవు నేను కూడా ఎన్నోసార్లు మన పాపం బట్టి ప్రభు ఏం చేసినాడండి? ఏడ్చినాడు. అయ్యో, నేను వారిని కాపాడుకుంటూ వచ్చింది దాని కొరక. వారు నన్ను బాధ పెడుతున్నారు కదా, నన్ను దుఃఖ పెడుతున్నారు ఏంటి, నన్ను అవమానపరుస్తున్నారు ఏంటి నేనేం చేశాను? నేనేం తక్కువ చేసిన వీళ్ళకి నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఏంటి? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ రాసింది, అయినను మీరు ఆ మాట విన్న ఎడల మీ గర్వము బట్టి నేను చాటున ఏడ్చుదును. దేన్ని బట్టి ఏడుస్తున్నాడంటే? గర్వాన్ని బట్టి ఏడుస్తున్నాడంట. అలాగనే అక్కడ ఉంటున్న వ్యక్తులు కూడా ప్రభుని ఏం చేశారు? ఏడిపించినారు. మనం కూడా ఎన్నిసార్లు ప్రభుని ఏం చేస్తుంటాం చెప్పండి? ఏడిపిస్తుంటుంటాం. తర్వాత చూద్దాం ఇంకా 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం, అది 5వ మాట. మన ప్రభుని ఏం చేసినామండి? ఏడ్పించినాం.
6వ మాట 5వ వచనంలో, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి. ఇప్పుడు ఏం తీసుకొచ్చారండి? దేవునికి కోపం తీసుకొచ్చారండి. సహోదరి సహోదరుడా, ఎందుకు మన ప్రభుని ఆరాధించాలి తెలుసా? ఎందుకు మన ప్రభుని ఘనపరచాలి తెలుసా? మనము మన యొక్క మరి ప్రవర్తన బట్టి, మన జీవితాన్ని బట్టి ప్రభువుకు కోపం తీసుకొచ్చినాం. ఆ పరిచయలు, శాస్త్రులు, పరిచయలు, తర్వాత సద్దుకేయులు, సుంకరులు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి కోపం తీసుకొచ్చినారు. దేవునికి కోపం తీసుకొచ్చినారు. మన జీవితంలో కూడా దేవునికి కోపం తీసుకొచ్చినాం. కానీ ఆయన ఏం చేయాలి తెలుసండి? మన మీద కోపపడలా, మన మీద కోపపడలే దేవుడు అండి. తర్వాత 6వదిగా చూద్దామండి. 6వ వచనం చదవండి. చెప్పాను, అది బాగుపడాను. చూసారండి? బాగు చేసిండు దేవుడు. బాగు చేస్తే ఏం చేశారు తెలుసా? చదవండి 6వ వచనం. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరించుదుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఏం చేసిందని ఆయన చంపాలనుకున్నారండి? ఆయన ఏం చేసిందని చంపాలనుకున్నారు? అక్కడ రాసింది కదా, ఎవరు రాసింది కదండి? పరిసయ్యులు వెలుపలికి పోయి, బయటికి వెళ్ళిపోయి ఆయన ఏం చేయాలా, ఎట్లా చంపాలా, ఏం చేసిందని చంపటం, ఏం చేసిందని చంపాలనుకుంటున్నారు వాళ్ళు. ఆయన బాగు చేసేవాడు కదా. సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు నేను పరిచయలు వలె ప్రభువా, నేను కూడా పరిచయలు వలె, సద్దుకేయుల వలె ప్రభువా, పాపుల వలె, ఆ సుంకరుల వలె ప్రభువా, నేను కూడా మీకు ఆయస్కరంగా జీవించినాను. నేను కూడా ప్రభువా మిమ్మల్ని అవమానపరిచినాను. నేను కూడా ప్రభువా నా స్వార్థం కోసం ఉన్నాను. నేను కూడా ప్రభువా మరి ఆ పరిచయలు, శాస్త్రుల వలె ప్రభువా, నేను కూడా ఇలాంటి వాడిని కీడు చేసే వ్యక్తిని ప్రభువా, నేను కూడా కీడు చేసే వ్యక్తి, నేను కూడా ప్రభువా నెపములు మోపేవాడిని. నేను కూడా ప్రభువా మీకు ఆయస్కరంగా జీవించినాను. నేను కూడా ప్రభువా మీకు దుఃఖకరంగా జీవించినాను. నేను కూడా ప్రభువా మీకు బాధకరంగా జీవించినాను. నన్ను బట్టి ప్రభు మీరు ఏడ్చారు, నన్ను బట్టి ప్రభువా మీరు కోపడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అయితే చూడండి, ఈ చివరిగా మనం చూస్తే వాళ్ళందరూ కలిసి ఏం చేయాలనుకున్నారంటే యేసు ప్రభుని ఏం చేయాలనుకున్నారండి? సంహరించాలనుకున్నారు, చంపాలనుకున్నారండి. ఆ మంచితనం ఎక్కడి దాకా వచ్చిందంటే చంపటానికి దారి తీసింది. ఎలాగూ తయారు, ఎంత మూర్ఖంగా ప్రవర్తించారు చూసారండి. కనుక ఎంత వంకరగా ప్రవర్తించారు చూసారా. కనుక అంత హృదయం కఠినైపోయింది. చివరికి చంపాలనుకున్నారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, వాళ్ళు ఆలోచన చేశారు. ఏం చేశారు తెలుసండి? యేసు ప్రభు వారు తప్పించుకొని పోవాల్సి వచ్చింది. కనుక అక్కడ మనకు కూడా తెలుసు కదండి, ఆయన పుట్టినప్పుడు కూడా పుట్టినప్పుడు కూడా హేరోదీయులు ఏం చేయాలనుకున్నారండి? హేరోదు రాజు ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. చూడండి, హేరోదీయులతో అని రాసింది 6వ వచనంలో. హేరోదీయులు, హేరోదు రాజు ఆ స్వభావం అంతా కూడా యేసు ప్రభువుని ఏం చేసేవాళ్ళండి? చంపాలనుకునేవారు. ఆయన ఏం చేసిందని చంపాలనుకున్నారు యేసు ప్రభువారిని. అయితే అలాంటి వ్యక్తుల్ని దేవుడు బాధపడి ఏమంటే తెలుసా అండి? ప్రియమైన సహోదరి సహోదరులారా, అయినా కూడా వాళ్ళ మీద చూడండి, ఇక్కడ రాసింది, ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. విరోధులైపోయారండి. ఆయనకు విరోధులైపోయారు. ఎవరు విరోధులైపోయింది? ఎవరు చెప్పండి? ఎవరండి? అక్కడ ఉంటున్న ప్రజలు ఏమైపోయారు? యేసు ప్రభు వారికి విరోధులైపోయారు. విరోధిని ప్రేమించినండి, శత్రువును ప్రేమించండి. యేసు ప్రభు శత్రువును ప్రేమించి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. రక్తం అంతా కార్చినాడు, ఉమ్మేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, అవమానానికి గురయ్యాడు, నిందలకు గురయ్యాడు, శాపగ్రస్తుడిగా మారిండు, శపించబడ్డాడు. ప్రభువా నేను కూడా ఆ శాస్త్రుల వలె, ఆ పరిచయుల వలె ప్రభువా, నేను కూడా నా హృదయం కూడా అలాంటిదే, నా స్వభావం కూడా అలాంటిది ప్రభా, నా బుద్ధి కూడా అలాంటిదే ప్రభా, నేను కూడా అలాంటి వ్యక్తిని ప్రభా. అయినను మీరు నా మీద దయ చూపించినారు, నా మీద ప్రేమ చూపించినారు ప్రభా, నా మీద జాలి చూపించినారు. నేను మరణానికి పాత్రుడిగా ఉండకుండా మీరే నా కొరకు చనిపోయినారు, మీరే నా కొరకు రక్తం కార్చినారు ప్రభా.
కనుక నేను మీకు ఏమి ఇవ్వలేను ఆయన, నేను మీకు ఏమి కూడా ఇవ్వలేను ప్రభా, ఏమి ఇచ్చినా కూడా ప్రభా మీరు రుణం తీర్చుకోలేను ఆయన, ఏం లేని వాడిని నొప్పుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభా మీ పాదం చూడండి. అక్కడ ఈ రోజులు అయిపోయినా కూడా యేసు ప్రభు ఏం చేసింది తెలుసండి, వాళ్ళని ఏమనలేదండి, వాళ్ళు ఏమనలేదు, అలాగూ మౌనం ఉన్నాడు తప్ప. కనుక ఏ పొరపాటు చేయని దేవుడు, ఏ తప్పు చేయని దేవుడు, ఏ పొరపాటు లేని దేవుడు నీ కొరకే నా కొరకై ప్రాణం పెట్టినాడండి, రక్తం అంతా కార్చింది. అలాంటి స్వభావం కలిగిన వ్యక్తుల కోసం తన ప్రాణం పెట్టినాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము యోగ్యమ నీతిలో క్లుప్తంగా ప్రభుని మనం కొద్ది మాటల ద్వారా ప్రభుని ఆరాధించాలి. ఏ విధంగా? ఈ పరిచర్యలు శాస్త్రులు మన మీద పెట్టుకోవాలి, కొత్త నిబంధన మన మీద. కనుక ఈ పరిచర్యలు శాస్త్రులు ఇప్పుడు లేరు, వాళ్ళ స్వభావం అందే. కనుక ప్రభువా ఇంతగా ప్రేమించినావు నాయన, ఇంతగా నన్ను మీరు ప్రేమించిన దేవునికి మేము ఏమి ఇవ్వలేను నాయన. ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదలు సమర్పిస్తున్నాను తండ్రిని, ప్రభుని ఆరాధించాలని ప్రభు పెట్ట మనం చేస్తున్నాం. మనం లేచి నిలబడి మరి చిన్న పాటు పడుకుంటాం. సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాట సంఖ్య 94, పాట సంఖ్య 94. ప్రియ యేసు అతి ప్రియుడు యేసు 10,000లో. పాట సంఖ్య 94, 92. పాత నెంబర్ అయితే 92, క్రొత్త నెంబర్ అయితే 94. ప్రియ యేసు అతి ప్రియుడేసు 10,000లో, ఆయనే నా దిక్కుగాకెవ్వరు, ఆయనే నా దిక్కుగాకెవ్వరు. ప్రియ యేసు అతి ప్రియుడేసు 10,000లో, ఆయనే నా దిక్కుగాకెవ్వరు, ఆయనే నా దిక్కుగాకెవ్వరు. యహమందు వేరేది పేరే లేదు, ఆయనే నా కొసగే ఆత్మానందం. యహమందు వేరేది పేరే లేదు, ఆయనే నా కొసగే ఆత్మానందం. నన్ను విమోచించి నా కొసగే విడుదల, నన్ను విమోచించే ఆహా నాకందించే నిత్యముక్తి, ఆహా నాకందించే నిత్యముక్తి. ప్రియ యేసు అతి ప్రియుడేసు 10,000లో, ఆయనే నా దిక్కుగాకెవ్వరు, ఆయనే నా దిక్కుగాకెవ్వరు. దైవపుత్రుండే నా ప్రియుడు యేసు, ప్రాయచిత్తుడైన గొర్రె పిల్ల. దైవపుత్రుండే నా ప్రియుడు యేసు, ప్రాయచిత్తుడైన గొర్రె పిల్ల. యెహమున కరిగేను తన రక్తమిచ్చేను, యెహమున కల్వారిపై ప్రాణమర్పించేను, కల్వారిపై ప్రాణమర్పించేను. ప్రియ యేసు అతి ప్రియుడేసు 10,000లో, ఆయనే నా దిక్కుగాకెవ్వరు, ఆయనే నా దిక్కు. చివరొచ్చిన కూర్చొని పడుకుందాం. సిలువలో వ్రేలాడి బలిగా నా కూర్చొని విలువైన ప్రాణము అప్పగించను. సిలువలో వ్రేలాడి
బలిగా నాయన్ విలువైన ప్రాణము అప్పగించన్ నలుగా గొట్టబడి గాయముల నుండి నలుగా గొట్టబడి తిరిగి లేచెను నా ప్రియుడు యేసు తిరిగి లేచెను నా ప్రియుడు యేసు ప్రియా యేసు ప్రియా యేసు అతి ప్రియుడేసు 10,000లో ఆయనే నా దిక్కుగా కెవ్వారు ఆయనే నా దిక్కుగా కెవ్వారు. ఈ సమయంలో ముందుగా ఒక సహోదరి క్లుప్తంగా ప్రభుని ఆరాధించే